ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలండి. ప్రభుతో పయనం అనేటువంటి ఈ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి బుధవారము సాయంత్రం 8 గంటలకు ప్రచురమయ్యేటువంటి ఈ కార్యక్రమమును మీరు ఆదరిస్తూ, మీరు ప్రార్థిస్తూ, ఇందు విషయమై మేలు పొందుతున్నటువంటి వార్తలు విని మాకెంతో సంతోషంగా ఉంది. అందును బట్టి మీ అందరికీ శుభములు. ఈ వర్తమానములు బూదిగంతముల వరకు వెళ్ళున్నట్లుగా మీరు చేయవలసినటువంటి ప్రయత్నములు మీరు చేయండి. చూడండి, మేము చేయవలసినటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. దేవుడు తన కృపను మనకు ప్రసాదించిన ద్వారా, శక్తిని ప్రసాదించిన ద్వారా, తెలివిని అనుగ్రహించిన ద్వారా, అవకాశాలు ఇచ్చినటువంటి ద్వారా తప్పకుండా ఈ మెసేజ్లు పంపించండి. ఎందుకంటే ఈ రోజులలో వర్తమానములు అందేటువంటి రోజులుగా కనబడటం లేదు. భయంకరమైనటువంటి లోక వార్తలు వినబడేటువంటి పరిస్థితులుగా ఉంటుంది. దానికి మనము దూరముగా ఉండి ఆత్మ సంబంధమైన వర్తమానములు అందించుటకు మనము త్వరపడుదుముగాక. ఈ వర్తమానముల ద్వారా మార్పు చెందవలసిన వారికి ఈ యొక్క వార్త శీఘ్రముగా చేరున్నట్లుగా మనం ఏ కోణములో ప్రయత్నం చేద్దాం, ఆ ప్రయత్నంలో ప్రయత్నించుదుముగాక. ఆమేన్. లేఖన భాగమును చదువుకుందాము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుందాం. మత్తయి గారి రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 12వ వాక్యం. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోనండి, బైబిల్ మీ దగ్గర పెట్టుకొని ఈ వర్తమానాలు వినడం మంచిది. కాస్త ఒక పావు గంట లేక 20 లేక 25 నిమిషాలు చెవినీటి ఇవ్వడం మంచిది. బైబిల్ దగ్గర పెట్టుకోవడం మంచిది. ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం మంచిది. అర్థమైందా? పనులు దూరం పెట్టుకోవడం మంచిది. కాసేపు ప్రతి బుధవారం సాయంత్రం వేళ ఎప్పుడూ పనులు ఉంటూనే ఉంటాయి. గుర్తుపెట్టుకోనండి. మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 12వ వాక్యం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవుని చేత బోధించబడినటువంటి వారై, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దైనందినటువంటి జీవితంలో దేవుని నమ్ముకొనిన బిడ్డలముగా, దేవుని కృపకు అప్పగించబడగలిగినటువంటి బిడ్డలముగా, దేవుని సందులో మారు మనసు పొందిన బిడ్డలముగా, రక్షించబడినటువంటి బిడ్డలముగా మనము దేవుని చేత నడిపించబడాలి. ఆమేన్. ఎవరి చేత నడిపించబడాలి? ఒక కంపెనీలో నీవు జాయిన్ అయినప్పుడు ఆ కంపెనీలో నీవు చేసే ప్రతి పని ఎవరి చేత? ఆ కంపెనీ మేనేజర్ చేత నడిపించబడాలి. ఒక ఆర్టీసీ ఉందనుకోండి, మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడనమాట. ఆ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకారం అది డైరెక్ట్ చేయబడుతూ ఉంటుంది. డైరెక్టర్ అంటారు దాన్ని. అర్థమైందా? కాబట్టి మానవ జీవితమును దేవుడు డైరెక్ట్ చేయాలని చూస్తున్నాడు, అంటే దేవుడు నిర్వహించాలని చూస్తున్నాడు. కానీ చాలామంది త్రోవ తప్పిపోయారు, ఏకముగా పనికి మాలిన వారైపోయారని వాక్యంలో రాయబడుతుంది. అయితే దేవుడు ఎందుకో మనల్ని ప్రేమించి, ఎందుకో మనల్ని కనికరించి, ఎందుకో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పిలుపును మనం గుర్తించి, ఆ ఉద్దేశమును మనం గుర్తించి, ఆ యొక్క మన జీవితమును దేవునికి సమర్పించేటువంటి విషయములలో ఎప్పుడు కూడా దేవుడు మన మీద నాయకుడిగా ఉండునుగాక. అందుకనే మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొందుముగాక. ఆమేన్. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చక్కని మాట రాయబడింది. అందుకని నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము. అర్థమైందా? దేవుని అధికారమునకు మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ప్రవర్తన అంతటి యందు మనము దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. ఆయన మన మేనేజర్గా ఉండునుగాక. ఆయన మన మేనేజర్గా ఉండు. చదువుతారా? 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. అది అంటే ఆయన మన మేనేజర్గా ఉండాలన్నమాట. కాబట్టి దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారు అందరూ కూడా ఏమవుతారు? దేవుని పిల్లలు అవుతారు. దేవుని స్తోత్రము కలుగునుగాక. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారు. ఇక్కడ ఏం చేశారు? దేవుని ఆత్మచేత నడిపించబడ్డారు. వీరు వేరొక మార్గాన వెళ్ళిపోయారు. చూడండి, లోకస్తులు నడిచిన మార్గంలో నడవకండి. లోకస్తులు ఆలోచించినట్లుగా ఆలోచించకండి. లోకములో ఉన్న పరుగులాగా పరిగెత్తకండి. లోకములో ఉన్నట్టుగా ధరించకండి. లోకములో ఉన్నటువంటి వారిని చూసి రేపబడకండి, ప్రేరేపించబడకండి.
అర్థమైందా? దేవుని చేత రేపబడదుముగాక, దేవుని చేత ప్రేరేపించబడదుముగాక. సాంసోను గారు దేవుని చేత ప్రేరేపించబడి పచ్చి గాడిద ఎముకను తీసుకొని, దవడ ఎముకను తీసుకొని యుద్ధము చేశాడు, అవునా కదా? కాబట్టి ఆత్మతో నడిపించబడదుముగాక. దేవుడు మీకు తోడైనగాక. ఏనండి, దేని చేత? దేవుని ఆత్మ చేత, దేవుని చేత మనము నడిపించబడదుముగాక. ఆమేన్. మత్తయి గారి సువార్త మరి 2:12 చక్కగా మనం చదివిన విషయం, దేవుని చేత బోధించబడి వారు నడిపించబడ్డారు. దేవుని చేత బోధించబడదుముగాక. ఆమేన్. దేవుడు మీకు తోడైండునుగాక. లూకా గారి సువార్త 1:27 చదువుకుందాం. 1:27 దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడాలి. ఆమేన్. చెప్పండి. దేవుని చేత బోధించబడాలి. 2, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. 3, దేవుని చేత పంపబడాలి. ఈవేళ అందరూ కూడా బైబిల్ పట్టుకొని సేవకులుగా వచ్చేస్తున్నారు. దేవుని పంపకుండానే, దేవుడు బోధించకుండా, దేవుని చేత బోధింపబడకుండా, దేవుని ఆత్మచేత నడిపించబడకుండా, దేవుని చేత పంపబడకుండానే మేము సేవకులు అనేటువంటి పరిస్థితి. అందుకే క్రైస్తవ్యానికి ఈ దుస్థితి రావడానికి కారణం ఏంటంటే, దేవుని చేత నడిపింపబడకుండా, దేవుని చేత పంపబడకుండా, దేవుని చేత బోధింపబడకుండా చేసేటువంటి పనులు అన్నమాట. చాలా భయంకరమైనటువంటి విషయం అండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా దేవుని కృపయందు నడిపించబడినటువంటి వారిగా ఉందుముగాక. ఆమేన్. మరొక మాట చదువుకుందాము. దేవుడు మీకు తోడైండునుగాక. అపొస్తలుల కార్యాల గ్రంథము 10:41. అపొస్తలుల కార్యాల గ్రంథము 10:41. దేవుని చేత ఏర్పరచబడాలి. ఏంటండి? 1, దేవుని చేత బోధించబడాలి. 2, దేవుని చేత, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. నంబర్ 1, దేవుని చేత బోధించబడాలి. నంబర్ 2, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. నంబర్ 3, దేవుని చేత పంపబడాలి. దేవుని చేత పంపబడాలి. తర్వాత దేవుని చేత ఏర్పరచబడాలి. ఏంటండి? దేవుని చేత ఏర్పరచబడాలి. అర్థమైందా? దేవుని ఏర్పాటు లేకుండా నేను ఒక ఇల్లు కట్టేస్తాను, నేను ఒక కారు కొనుక్కుంటాను, నేను ఒక ఇది చేసేస్తాను, నేను ఏదైనా చేయగలను అన్నట్టు చేయకూడదు. సాంసన్ గారు ఏం చేశాడు? ఎప్పటి ఎట్లు విరజిమ్ముకున్నాడంట. అంటే అప్పటికి ఆయనకి ఏమి లేదు, బలము పోగొట్టుకున్నాడు, శక్తిని పోగొట్టుకున్నాడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. ఇక దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడే కానీ దేవుని ఏర్పాటును తృణీకరించాడు. దేవుని ఏర్పాటును ఎప్పుడైతే తృణీకరించాడో తనలో ఉన్నటువంటి శక్తి బలాలన్నీ కోల్పోయాడు. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారిగా ఉందుముగాక. ఆమేన్. దేవుని చేత కొలస్సీలకు రాసిన పత్రికలో 3:12 ఇంకా చక్కగా ఉంటుంది. కొలస్సీలకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులను అయిన వారికి తగినట్టుగా మీరు జాలిగల మనసు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు చేసే పనులు ఏమేం పనులంట? ఏంటి చెప్పండి? ప్రియత్వము, జాలత్వము, దయాళత్వము, వినయత్వము, సాత్వికత్వము, దీర్ఘశాంతత్వము ధరించుకోవాలి. ఇవన్నీ కూడా వారు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. చెప్పండి. దేవుని చేత బోధించబడిన వారు. నంబర్ 2, దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు. నంబర్ 3, దేవుని చేత పంపబడిన వారు. తర్వాత నంబర్ 4, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు. దేవుని ఏర్పాటులో ఉండాలి మనం, లేకపోతే చాలా
మనం నష్టపోతాం. చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుడు మీకు తోడైండునగాక. ఆమేన్. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయము 9వ వాక్యం. 4:9 చదువునానా. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. చాలామంది యేసు ప్రభువుని ఎరుగుదురు, అవునా కదా? చాలామంది యేసు ప్రభువుని ఎరుగుదురు. చాలామంది కాదు, దరిదాపు నాకు తెలిసి 10% దేవుని ఎరుగుదురు. కానీ దేవుణ్ణి కలిగిన వారు ఎంతమంది? దేవునిని కలిగిన వారు ఎంతమంది? ఇప్పుడు చూడండి, ఈ ప్రాంతంలో నన్ను చాలామంది ఎరుగుదురు. నేను చెప్పినట్టు మాట వినేవాళ్ళు ఎంతమంది? నేను చెప్పినట్టు మాట వినేవాళ్ళు ఎంతమంది? అర్థమైందా? దేవునిని చాలామంది ఎరుగుదురు, కానీ దేవుడు చెప్పినట్టు వినేవాళ్ళు ఎంతమంది? కాబట్టి అందుకే అన్నాడు మత్తయి గారి సువార్తలో, ఏమన్నాడంటే, అక్రమము చేయువారులారా మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరుగను. చూడండి, ఆ మాట చదవండి. ఎందుకంటే దేవుని చేత సృజించబడ్డాడుగా ప్రతి మానవుడు. అవునంటారా కాదంటారా? దేవుడే సృజించాడుగా, తన పోలిక చొప్పున సృజించాడా లేదా? మరి సృజించినప్పుడు మరి దేవుడు ఏమంటున్నాడు? నేను మిమ్మను ఎరుగను అని చెప్తా ఉన్నాడు. చూడండి, కాబట్టి దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. 25వ అధ్యాయము నేను మత్తయి గారి సువార్త 25వ అధ్యాయము ఆఖరి వచనం 45. మిక్కిలి అల్పైన వీరిలో ఒకరినైనా మీరు అలాగ చేయలేదు కనుక నాకు చేయలేని మీతో నిశ్చయముగా చెప్పుచున్న వారితోను వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. చూడండి, వీళ్ళను మీరు ఏం చేశారు నాకు తెలియదు. నేను ఆకలి గుంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దిగంబర ఇంటిని ఇవ్వలేదు. 44. మేము ఎప్పుడు నీవు ఆకలి కొని ఉంటే, నువ్వు దప్పికొని ఉంటే నేను చూసాము. ఎప్పుడు చూసామయ్యా అంటే, మీ సోదరులు ఒకరికి చేయలేదు కాబట్టి నేను మిమ్మలను ఎరగను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని ఎరుగుదమని చెప్పుకుంటారంట, కానీ దేవుని ఎరుగుదమని చెప్పుకుంటారు కానీ ఎరగకుండానే జీవిస్తారు. సున్నతి పొందామని చెప్పుకుంటారు కానీ సున్నతి పొందకుండానే జీవిస్తారు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పైనున్నటువంటి వారిని 2 బ్యాచ్లుగా, గొర్రెలు మేకలుగా డివైడ్ చేశారు. వారినేమో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. 34 వచనమేనా? ఇక్కడ తండ్రి చేత 41 వచనం, శపింపబడిన వారలారా అని చెప్తున్నాడు. కనుక ప్రియమైన పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనాను దేవుని కృపకు మనము అప్పగించబడిన వారిగా ఉందుముగాక, ఆశీర్వాదమునకు కారణముగా వారసులుగా ఉందుముగాక. చెప్పండి సబ్జెక్టు అమ్మా. దేవుని చేత ఎరుగబడినటువంటి వారిగా ఉండాలి. అర్థమైందా? దేవుడే మనల్ని సృజించాడు, మనందరం ఆయన తెలుసు. కానీ ఎరగబడిన వారిగా ఉండటం అంటే, తెలిసిన వారిగా ఉండటం అంటే ఏంటంటే, ఆయన కృపకు మనము అప్పగించబడిన వారిగా మన ముందుముగాక. ఆమెను చెప్పండి. 5 వచ్చినాయా? 1 బోధించబడిన వారు, 2 నడిపింపబడిన వారు, 3 దేవుని చేత పంపబడిన వారు, 4 దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు. తర్వాత అమ్మా, దేవుని చేత ఎరగబడిన వారు. ఇంకా క్లియర్గా 25 అధ్యాయం 12 వచ్చిన చదవండి మత్తయి గారి సువార్తలో. 25. అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నేను మిమ్మల్ని ఎరగనని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. దేవుడు మనల్ని ఎరుగునట్లుగా జీవిస్తున్నామా? ఆమేన్. అలాంటి ఆశీర్వాదకరమైన కృపయందు మనమందరము సంపూర్ణులవుటకు సాగిపోవుదుముగాక. దేవుని చేత బోధించబడుదుముగాక,
దేవుని చేత ఆత్మచేత నడిపింపబడుదుముగాక, దేవుని చేత పంపబడుదుముగాక, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారిగా ఉందుముగాక, దేవుడు చేత ఎరుగబడిన వారిగా ఉందుముగాక. అట్టి ప్రయాణము మన ఆత్మీయ జీవితంలో ప్రధానముగా ఎంచుకుందుముగాక. దేవుడు మీకు తోడైండునుగాక. పరిశుద్ధుడా మా తండ్రి, వందనాలనైనా కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి ఇంతవరకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ ప్రభుతో పయనం అనే కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ అనేకమైన ఆత్మీయ లోతులలోనికి మమ్మల్ని నడిపిస్తూ, నాయన బోధిస్తూ, నాయన నడిపిస్తూ, నాయన మమ్మల్ని ఎరుగుతూ, మమ్మల్ని గద్దిస్తూ, మమ్మల్ని సరిదిద్దుతూ, మమ్మల్ని శ్రేష్టమైన నీ మార్గంలో నడిపించుటకు మీకు ఇష్టమైనందుకు వందనాలు చెల్లిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొని మాకు రావాల్సిన లోబడి జీవితం ప్రేమైక్య సమాధానం సిద్ధపాటును ప్రసాదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించను, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఆమెన్, ఆమెన్. మీకు శుభమగుగాక.